వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫర్ వొకేషనల్. హలో ఫ్రెండ్స్, నా పేరు సూరజ్ కుమార్. మీరు ఈరోజు తెలుసుకోబోయేది 5 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అంటే ఏంటి, ఇది కూడా తెలుగులో. సో ఇది లాస్ట్ చాప్టర్. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏదైనా క్వరీ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ద బిలో. సో మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేశాను, ప్లీజ్ గో హెడ్ దేర్. సో టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అంటే ఏంటి, ఒకటి వచ్చేసి బస్ టోపాలజీ, ఇంకోటి వచ్చేసి స్టార్, మెష్, హైబ్రిడ్. మనం ఇక్కడ ఫస్ట్ వన్ టోపాలజీస్. టోపాలజీస్ అంటే ఏంటి, టోపాలజీస్ అనేది ఇట్స్ నథింగ్ ఏ కనెక్టెడ్ ఆఫ్ నెట్వర్క్. ఇట్స్ కనెక్టెడ్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏంటి, టోపాలజీస్ విచ్ మీన్స్ కనెక్ట్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్. జస్ట్ లైక్ మీరు ఇది అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక డాట్ నుంచి ఇంకొక డాట్కి వెళ్ళాలంటే మనకు టోపాలజీస్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. దీంట్లో మనం 5 టైప్స్ అనేది ఉంటుంది. 5 టైప్స్. 5 టైప్స్ లో కూడా మనము ఒకటి బస్, రెండోది స్టార్, థర్డ్ది మెష్, ఫోర్త్ది రింగ్, ఫిఫ్త్ది హైబ్రిడ్. ఈ 5 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ని మనం నెట్వర్క్ అంటే టోపాలజీస్ ఆఫ్ నెట్వర్క్ అని కూడా అనొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం ఫిగర్ అవుట్ చూసినట్లయితే, సో మనం ఇక్కడ లాస్ట్ చాప్టర్లో ఉన్నాం. సో టోపాలజీస్ అంటే ఏంటి, నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్ బిట్వీన్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్ కంప్యూటర్. ఒక నోడ్ అనేది ఉంటుంది, దానికి కనెక్ట్ అయిన నెట్వర్క్ మనం మొత్తం బిట్వీన్ కనెక్టెడ్ ద నెట్వర్క్. ఒక నోడ్ అంటే ఒక సింగిల్ లైన్ ఎక్కడి నుంచి అయితే కనెక్ట్ అవుతుందో అక్కడ వరకు ఇంకా ఏమైనా కనెక్టెడ్ డాట్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం నెట్వర్క్ అని కూడా అంటాం. అంటే అక్కడికి కూడా టోపాలజీస్ అనేవి వెళుతూ పోతుంది. సో హౌ ద నెట్వర్క్స్ బీన్ కనెక్టెడ్ టు ద డివైసెస్. ఎలా నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది అంటే, ఒకటి ఫిజికల్ గా, ఇంకొకటి లాజికల్ గా. సో టైప్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ టోపాలజీస్. దాని యొక్క టైప్స్ అంటే ఏంటి, 5 టైప్స్. బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ అండ్ హైబ్రిడ్ టోపాలజీ. ఇవన్నీ 5 టైప్స్ అనమాట. ద డేటా మే బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్. ఒక డేటా ఉంది, మనం ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఉంటుంది, ఒక 6, 7, 8 మార్క్స్ కి. సో లాంగ్ లెంత్ ఆన్సర్స్ లో మనం దీని గురించి రాయవచ్చు. సో బస్ టోపాలజీ అంటే ద డేటా మే బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్. డేటా అనేది ఒక దాని తర్వాత ఇంకోటి ట్రాన్స్మిట్ అవుతుంది, అది ఇక్కడ నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్ లో. నెట్వర్క్ మీన్స్ విచ్ ఏ కేబుల్ ఆఫ్ డేటా కనెక్టెడ్. ఇఫ్ ద కేబుల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఎండ్ పాయింట్స్ దెన్ ఇట్ ఈస్ యాజ్ ఏ లీనియర్ బస్ టోపాలజీ. ఇఫ్ ద కేబుల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఎండ్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్లయితే ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక ఎండ్ పాయింట్ కి ఎగ్జాక్ట్లీగా అదొక లీనియర్ టోపాలజీ అని అంటాం. లీనియర్ టోపాలజీని మనం ఒక బస్ అంటే ఒక బస్ మోడల్లో బస్ షేప్ లో ఉంది. డేటా ట్రాన్స్మిషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఎట్ ఎ టైం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమి, డేటా ట్రాన్స్మిషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నెట్వర్క్ అనేది వస్తుంది కాబట్టి ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ కి మాత్రమే వెళుతుంది, అంటే విత్ ఇన్ ఏ వన్ వే. దెర్ ఆర్ నాట్ పాసిబుల్ గోయింగ్ టు అనదర్ వేస్. ఇట్స్ ఏ వన్ వే. ద బ్యాక్ బోన్ కేబుల్ హ్యావ్ ఏ లిమిటెడ్ లెంత్. అంటే దీనికి లిమిటెడ్ లెంత్ మాత్రమే ఉంటుంది బస్ టోపాలజీలో. అండ్ ఇట్స్ డినోట్స్ నోట్స్. దీన్ని మనం నోట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ అని అంటాం, ఆర్ కంప్యూటర్ ఇన్ ద టోపాలజీ అని కూడా అంటాం. సో ఐ హోప్ ఇది క్లియర్ అవుట్ అన్నట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం రింగ్ టోపాలజీ. రింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రింగ్ టోపాలజీ బికాస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద నోట్స్ ఇన్ ఇట్. మనం దీన్ని అరేంజ్మెంట్ చేసినప్పుడే ఒక రింగ్ టోపాలజీ అని అంటాం. ఇది సేమ్ ఒక రింగ్ ఎలా ఉంటుందో అలా మనకు చూడవచ్చు. ఇన్ దిస్ నోట్స్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రింగ్ షేప్. ఇదొక నోట్స్ అనేది ఒక రింగ్ షేప్ లో అనేది నోట్స్ అటాచ్డ్ గా ఉన్నాయి. ఈచ్ నోడ్ ఈస్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ 2 నైబరింగ్ డివైసెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి
ఒక నోడ్ అనేది కనెక్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీగా ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్, కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ 2 నైబరింగ్ డివైసెస్, ఇదొక డివైస్ ని క్రియేట్ సర్క్యులర్ నెట్వర్క్ స్ట్రక్చర్. ఇట్లా 2 డివైసెస్ ని మనం కనెక్ట్ చేసుకుంటూ పోతే అదొక రింగ్ ట్రాపాలజీలో ఒక సర్క్యులర్ నెట్వర్క్ అనేది స్ట్రక్చర్ మనం చూసినాం. ఇఫ్ వన్ నోడ్ ఆర్ కంప్యూటర్ ఇస్ ఫెయిల్డ్, దెన్ ఇట్ విల్ డిస్టర్బ్ ద ఎంటైర్ నెట్వర్క్ రింగ్ ట్రాపాలజీలో. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఏం చెప్తున్నానంటే, మనకు ఒక నోడ్ కానీ సపోజ్ ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయింది, ఒక కంప్యూటర్ నోడ్ ఈస్ ఫెయిల్డ్, ఒకవేళ కంప్యూటర్ ద డేటా ఈస్ ఫెయిల్డ్, మొత్తం ఎంటైర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. లెట్ గెట్ ఇట్ ద పాయింట్. మీరు ఒక కంప్యూటర్ ఉంది, దానికి ఒక వైఫై ఉంది, వైఫై నుంచి అన్ని కంప్యూటర్స్ అనేది పనిచేస్తుంది. అట్లా పనిచేస్తుంటే సపోజ్ వైఫై రూటర్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మీరు చేసిన వర్క్తో సహా ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుందో మిగతా కంప్యూటర్స్ అన్ని, అవన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే దెర్ ఈస్ నో ఇంటర్నెట్ ప్రాసెస్, అండ్ ఇంటర్నెట్ అనేది కొద్దిగా ఆగిపోయింది, అండ్ ఇట్ ఈస్ కాల్ ద ఎంటైర్ నెట్వర్క్ ఇస్ ఫెయిల్డ్. ఇది క్లియర్ అయితే చాట్లో క్లియర్ అని చెప్పండి. సో నెక్స్ట్ స్టార్ ట్రాపాలజీ. ద స్టార్ ట్రాపాలజీ, ఆల్ ద కంప్యూటర్స్ విల్ బి కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్ ఆర్ ఇండివిజువల్లీ బై ఏ కేబుల్. స్టార్ అంటే ఒక టాపాలజీ, కంప్యూటర్ విల్ బి కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్ అంటే ఒక సెంట్రల్ హబ్ తో మిగతా కంప్యూటర్ ఆర్ నోట్స్ అనేది, నోట్స్ ఇస్ లైక్ ఏ కంప్యూటర్ అని మనం ఇక్కడ తెలుసుకున్నాం. డినోట్స్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ టాపాలజీ కూడా అంటాం. అండ్ మీరు దీన్ని చూసుకోవచ్చు అయితే స్టార్ ట్రాపాలజీలో ఇదొక హబ్, ఇదొక నోడ్, ఆ నోడ్ నుంచి మనం కంప్యూటర్స్ అన్నిటిని యాక్సెస్ ఇస్తున్నాం. లెట్ స్టార్ ట్రాపాలజీ. ద స్టార్ ట్రాపాలజీ, ఆల్ ద కంప్యూటర్స్ విల్ బి కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్. ఆల్ ద స్టార్ ట్రాపాలజీ, కంప్యూటర్ విల్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్ ఇండివిజువల్లీ బై ఏ కేబుల్. ఇదొక సింగిల్ హబ్ మీన్స్ ఏ కాన్సన్ట్రేటర్, జస్ట్ లైక్ ఒక వైఫై రూటర్ లాంటిది అని అనుకుందాం. సో కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్, ఇది కనెక్ట్ అయింది ఒక సింగిల్ హబ్ తో, మిగతా అన్ని ఇదొక కంప్యూటర్స్ అని అనుకుందాం. ఇవన్నీ కంప్యూటర్స్, ఒక వైఫై రూటర్ మీద ఇవన్నీ అనేది పనిచేస్తుంది. సో ఇట్స్ కాల్డ్ స్టార్ ట్రాపాలజీ. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇట్లాంటివి స్టార్ ట్రాపాలజీస్ అనేది యాక్సెస్ పెట్టింటారు అనమాట. ద సెంట్రల్ నోడ్ అండ్ ఆల్ అదర్ నోడ్స్ విల్ బి కనెక్టెడ్ టు ది సెంట్రల్ నోడ్ అనేది ఆల్ అదర్ నోడ్స్ కనెక్టెడ్ టు ది సెంట్రల్ నోడ్. ఆల్ అదర్ నోడ్స్ అంటే ఇప్పుడు ఇది ఒక నోడ్ అనుకోండి, ఈ నోడ్స్ కి ప్రతి ఒక్క కంప్యూటర్ అనేది అటాచ్డ్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ కంప్యూటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇట్లా every node or computer in the network has its connection to the hub. దీనికి ఈ కంప్యూటర్ ఒక ప్రతి ఒక్క కనెక్షన్ హబ్ తోనే అటాచ్ చేసి ఉంటారు. ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ ఇస్ బేస్డ్ ఆన్ ద సెంట్రల్ హబ్. ఇది ఒక సెంట్రల్ హబ్ ఉంది కదా, దీనికి మనం పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అంటే సెంట్రల్ హబ్ ద్వారానే వస్తుంది. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దాని యొక్క పర్ఫార్మెన్స్, ఎంత స్పీడ్ ఉంది, ఎంత డేటాని అవైలబిలిటీ ఇస్తుంది. ఇట్స్ కాల్డ్ స్టార్ ట్రాపాలజీ. ఇప్పుడు మనం మెష్ అండ్ హైబ్రిడ్ ట్రాపాలజీ గురించి తెలుసుకుందాం. ఇన్ మెష్ ట్రాపాలజీ, ఎ నోడ్ హ్యాస్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్. మెష్ ట్రాపాలజీ అంటే ఇలా ఉంటుంది, 1 2 3 4 5 6. ఇప్పుడు ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఎవ్రీ నోడ్ కి కనెక్షన్ అనేది ఉంటుంది. ద కేబుల్ హ్యాస్ కనెక్టెడ్ విత్ ద నెట్వర్క్ త్రూ ఎ పర్టికులర్ కేబుల్. ఒకటే కాదు, కేబుల్ హ్యాస్ కనెక్టెడ్ విత్ ద నెట్వర్క్. ఒక కేబుల్ ఉంది, ఆ కేబుల్ నుంచి మనం ప్రతి ఒక్క నెట్వర్క్ ఆఫ్ కేబుల్ కి మనం పర్టికులర్ త్రూ ఏ నెట్వర్క్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. మెష్ డివైసెస్ ఆఫ్ టోపాలజీ ఇన్ ద ఫిజికల్ ఛానల్స్. మెష్ టోపాలజీ అనేది మనం టోపాలజీ ఇన్ ద ఫిజికల్ ఛానల్స్ లో విల్ బి n of n-1/2 అనేది వాడతాం ఫిజికల్ ఛానల్స్ లో. ఇన్ ఫ్యూచర్ వచ్చేసి రోబస్ట్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్, అంటే అలసట లేకుండా రోబస్ట్ గా, ఫుల్లీ టైర్డ్ కాకుండా రోబస్ట్ గా పనిచేస్తుంది, అండ్ ఫుల్లీ కనెక్టెడ్ తో ఉంటుంది. ఫీచర్స్, ఇట్ అడ్వాంటేజెస్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే ఇట్స్ ప్రైవసీ. జస్ట్ లైక్ ఇక్కడ మనం ఏదైనా చూసినట్లయితే, ఏదైనా జస్ట్
నెట్వర్క్ టైప్స్ అండ్ టోపాలజీస్. ఇది ఒక గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం, కానీ ఇక్కడ వచ్చేది ఇది ఒక సెక్యూరిటీ కనెక్షన్ అని అంటాం మనం. దట్ లైక్ ఇట్స్ ఏ ప్రైవసీ. మీ యొక్క డేటా ప్రైవసీ అనేది ఎవరికి చూపించదు, మీ దగ్గరే ఉంటుంది. హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ 2 or more డిఫరెంట్ టోపాలజీస్. హైబ్రిడ్ అనేది హైబ్రిడ్ లో కలెక్షన్ ఆఫ్ 2 more డిఫరెంట్ టోపాలజీస్. దీనికి మనం 2 more డిఫరెంట్ టోపాలజీస్ అని కూడా అంటాం, విచ్ ఆర్ డిస్కస్ అబౌట్ ద స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ అండ్ బస్ టోపాలజీ. హైబ్రిడ్ లో కలెక్షన్ ఆఫ్ 2 more డిఫరెంట్. హైబ్రిడ్ లో కూడా మనం స్టార్, రింగ్, బస్ ఈ మూడింటిని కలిపితే మనం హైబ్రిడ్ టోపాలజీ అని అంటాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే ట్రబుల్ షూటింగ్ ఈజ్ ఈజీ. ట్రబుల్ షూటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇట్ సైజ్ కెన్ బి ఇంక్రీజ్డ్. కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిసడ్వాంటేజ్ ఏమంటే డిజైన్ విల్ బి కాంప్లెక్స్, కాస్ట్ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ కాస్ట్ గా, అండ్ ఇట్ విల్ డిజైన్ కాంప్లెక్స్ గా ఉంటుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్? అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ రిసోర్సెస్ షేరింగ్, enhancing storage capacity, file sharing, highly flexible, increased cost efficiency and reliability, etc. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్. డిఫైన్ టాపాలజీస్ ఆఫ్ నెట్వర్క్. డిఫైన్ నెట్వర్క్ టాపాలజీ అంటే ఏంటి? నెట్వర్క్ టాపాలజీ ఇస్ నథింగ్ బట్ ద ప్యాటర్న్ విచ్ కంప్యూటర్స్ ఆర్ వేరియస్ హార్డ్వేర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్, మోస్ట్లీ LAN, ఇస్ కాల్డ్ నెట్వర్క్ టాపాలజీ. జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఈజీ వేలో అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే నెట్వర్క్ ట్రాపాలజీస్ నథింగ్ బట్ ప్యాటర్న్ విచ్ కంప్యూటర్స్ ఆర్ వేరియస్ హార్డ్వేర్స్. నెట్వర్క్ ట్రాపాలజీ అనేది ఒక ప్యాటర్న్ అనమాట. అంటే విచ్ కంప్యూటర్స్ ఆర్ వేరియస్, ఒక హార్డ్వేర్ కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ల్యాన్, ఒక ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనకు వైఫై రూటర్ అనేది ఉంది. ఆ నెట్వర్క్ మనం ఎన్ని కంప్యూటర్స్ కైనా వాడుకోవచ్చు, జస్ట్ లైక్ ఒక రూటర్ కేబుల్ ఉంటే చాలు అని ఒక డెఫినేషన్. ఇట్ డిఫైన్స్ హౌ సిస్టమ్ నోడ్స్ ఇన్ ద కంప్యూటర్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. దీని యొక్క డెఫినేషన్ ఏమంటే సిస్టమ్ యొక్క నోడ్స్ మీన్స్ కేబుల్ టు కనెక్ట్ ద డేటా. కంప్యూటర్ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. కంప్యూటర్ నెట్వర్క్ అనేది కనెక్ట్ ఉంటుంది ఒకదానికొకటి. ద నెట్వర్క్ ట్రాపాలజీస్ ఆర్ ఫిజికల్ అండ్ లాజికల్ గా ఉంటుంది. ఇట్ రిఫర్స్ ఫిజికల్ డిజైన్ స్ట్రక్చర్ నెట్వర్కింగ్ ఇంక్లూడ్ నోడ్స్, డివైసెస్ అండ్ కేబుల్స్. అండ్ లాజికల్ typology refers how data is transmitted exchange between computers within the network. Generally term networking topology refer as the physical topology. ఇక్కడ మనం స్ట్రక్చర్ ఆఫ్ టోపాలజీస్ లో మనం బస్, రింగ్, స్టార్, మెష్, హైబ్రిడ్ గురించి తెలుసుకున్నాం. www అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ సర్వర్ పేజెస్ దట్ ఆర్ లింక్డ్ టుగెదర్. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఆన్ సర్వర్ లొకేటెడ్ అరౌండ్ ద వరల్డ్. ఇవన్నీ అరౌండ్ ద వరల్డ్ లో మనం, ఇది ఒక www యొక్క డెఫినేషన్ ఫ్రెండ్స్. బస్ టోపాలజీలో ఇట్ కేబుల్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, లీనియర్ బస్ టోపాలజీ, ట్రాన్స్మిషన్ పాసిబుల్ ఎట్ వన్ డైరెక్షన్ ఎట్ ఏ టైమ్. సర్వర్ క్లయింట్ మోడల్ అంటే ఎంటైర్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ విచ్ ఆర్ నోన్ యాజ్ సర్వర్స్. దీస్ కంప్యూటర్ ఆర్ సెంట్రల్లీ స్టోర్డ్ అండ్ మెయింటైన్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సిస్టమ్ తో అడ్మినిస్ట్రేటర్ అవుతుంది అండ్ ఎంటైర్ డేటా అనేది స్టోర్ అవుతుంది కంప్యూటర్ లో. సర్వర్ క్లయింట్ మోడల్. సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇందాక మీరు చూసినట్లయితే ఇది ఒక 2 marks క్వశ్చన్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏమేమి? వాట్ ఈస్ నెట్వర్క్ అంటే మీకు చెప్పాను. ఇంటర్నెట్, www గురించి, వేరియస్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ నెట్వర్క్, డిసడ్వాంటేజెస్ నెట్వర్క్ గురించి కూడా చెప్పాను. లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి చెప్పాను. ఎక్స్పాండ్ ల్యాన్, మ్యాన్, వ్యాన్, గ్యాన్, BBN కూడా చెప్పాను. నెట్వర్క్ లిస్ట్ ఆఫ్ ట్రాపాలజీస్ అంటే ఏంటి అనేది కూడా చెప్పాను. సరే, ఇది లాంగ్ టర్మ్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ల్యాన్, మ్యాన్, వ్యాన్. క్వశ్చన్ బాగా కరెక్ట్ గా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్వశ్చన్ అనేది మీకు కొన్ని ఒక క్వశ్చన్ పోయి ఇంకొక క్వశ్చన్ కి ఆన్సర్ రాయొచ్చు, అట్లా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ లో జస్ట్ లైక్ బస్, రింగ్, స్టార్, మెష్, హైబ్రిడ్ అనేది రాయొచ్చు. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ల్యాన్, మ్యాన్, వ్యాన్. ప్లీజ్ గో హెడ్. వాట్ ఆర్ ద ల్యాన్ కాంపోనెంట్స్?
LAN WAN advantages and disadvantages, what is server client model, ఇలా 2 questions, 2 marks questions. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ అండ్ ఆల్. సో మనం ఈ రోజుకి ఈ చాప్టర్ అనేది నెట్వర్క్ టైప్స్ అండ్ టోపాలజీస్ అనేది మనం యూనిట్ 2 పేపర్ 3 అనేది మనం కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం ముందుకు వెళ్దాం. సో అంతవరకు బై బై ఫ్రెండ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్ న్యూ చాప్టర్. సో మీకు ఏదైనా కొత్త చాప్టర్ కావాలంటే ప్లీజ్ యాడెడ్ ఎనీ డౌట్, ప్లీజ్ గో హెడ్ and ask me any question. Thank you very much.